నేను తిరిగి వచ్చాను కూడా కదా, అవును ఇంకా నన్ను ఎందుకు తీస్తాడు, అతను కదా నిర్ణయం తీసుకుంది అనే ఫీలింగ్ ఉంటది. అవును జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద కోపంతో మారుస్తుంటే అది వేరు. ఇప్పుడు అక్కడ ఏంటి, ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువు బలమైనోడని తెలిసాక కూడా మొహమాటానికి పోయి కత్తొద్దులే కర్ర అని పట్టుకుని వెళ్తే పాకిస్తాన్ చైనాల విషయంలో భారత్ చేసిన పాత్ర లాగా ఉంటది. ఒకప్పుడు అదే శత్రువుని ఇదే వ్యక్తి కదా ఢీ కొట్టి గెలిచాడు. ఇంకా కొత్తగా మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఆల్రెడీ అక్కడ ప్రత్యర్థిని గెలుచుకున్న వ్యక్తే కదా, యుద్ధం చేసి గెలిచిన వ్యక్తే కదా. ఇప్పుడు కూడా యుద్ధం చేయడం మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినాయి అని చెప్పి జగన్ గారు భావించే ఈ మార్పులు చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫేస్తో గెలిచి ఉంటే గనక వాళ్ళనే వదిలిపెడతారు. తన ఫేస్తో గెలిచారు, తన ఫేస్తో గెలిచినప్పుడు తన ఆలోచనకు అనుగుణంగా మార్చాలి కదా. అవతల రెండు కులాలు జట్టయినాయి. ఇక్కడ మనం అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయం అనేది హైయెస్ట్ ఉంటుంది, పెరిగిపోయింది బాగా. అవతల ఉన్నటువంటిది కమ్మ కాపు ఒక్కటైనప్పుడు పర్లేదు ఈ మొహంతో నేను వెళ్తానంటే ఎట్ట కుదురుద్ది బేసిక్గా. రెండవది, ఈ ఓటు బ్యాంక్కి చిల్లు పెడుతున్నప్పుడు అవతల ఓటు బ్యాంక్కి చిల్లు పెట్టాలి కదా. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, కాపు ఓట్లు క్రిందసారి కొంత వచ్చి వైసీపీకి పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలహీనుడు అన్న ఉద్దేశంతో అప్పుడు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే బలపడతాడు అనుకున్నప్పుడు ఇటు ఆ ఓట్లు వస్తాయి అన్నటువంటి తెలుగుదేశం అంచనా, అంతే కదా. అప్పుడు ఆ ఓట్లు వెనక్కిపోతాయి కదా, జగన్కి వచ్చిన కాపు ఓట్లు.